ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి అమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 2022లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ద్వారా నేను ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాను. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఆ క్లాసులన్నిటికీ హాజరవుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాయజ్ఞానికి హైదరాబాదు వస్తూ ఉన్నాను. తర్వాత రాజమండ్రి దగ్గర ఉన్న పేరవరంలో జరిగే ధ్యాన యజ్ఞాన్ క్లాసులకి వెళ్తూ ఉన్నాము. మా ఊరు దమ్మపేట. ఈ దమ్మపేటలో బాలాజీ పిరమిడ్ అని పోయిన సంవత్సరం శ్రీనివాసరెడ్డి గారు నిర్మించారు. ఇక్కడ ప్రతిసారి సప్తాహం క్లాసులు నిర్వహిస్తూ ఇక్కడ పిరమిడ్ వార్షికోత్సవం ఈ మొదటి సంవత్సరం జరుగుతుంది. దీనికి గాను చాలా మందికి ఈ సప్తాహం క్లాసుల ద్వారా ధ్యానాన్ని పరిచయం చేస్తూ అందరికీ చాలా మందిని ధ్యానులుగా చేస్తూ దమ్మపేటలోను మందలపల్లి 2 గ్రామాల్లోనూ కూడా చాలా మంది ధ్యానుల్ని తయారు చేస్తున్నాము. దీనికి గాను నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ దమ్మపేట గ్రామంలో కూడా పిరమిడ్ని నిర్మించాలన్నదే మా కళ. నిర్మిస్తూ అలాగే చాలామంది కూడా ఎంతోమంది ఎన్నో రకాలటువంటి మానసిక వికారాలతోటి ఉన్నారు. ఈ ఆత్మజ్ఞానం ద్వారా వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తూ చాలామందిని ఈ ధ్యానం పిఎంసిని ఛానల్ ద్వారా ప్రోగ్రాములు చూపిస్తూ వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలని మా కోరిక. పిఎంసి ఛానల్లో మాకు ఇష్టమైన ప్రోగ్రాము సత్యదర్శనం ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి ధ్యానంలో వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా మన జీవితం పట్ల మన జ్ఞానం పట్ల ఎన్నో అనుమానాలు మనకి సత్యదర్శనం ప్రోగ్రాం ద్వారా చూస్తూ ఉంటే మనకి నివృత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. పిఎంసి ఛానల్లో వచ్చే అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. శుభోదయం కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు